హాయ్ నేను డాక్టర్ జానకి శ్రీనాథ్. ఈరోజు మనము రైస్ వల్ల బరువు పెరుగుతామా, అసలు రైస్ మానేస్తేనే బరువు తగ్గుతామా అనే విషయం గురించి మాట్లాడుకుందాము. రైస్ అనేది అన్నము అనేది అందరికీ చాలా ఇష్టము. ఎందుకంటే మన జనరేషన్లో మనము చాలా మటుకు అన్నం తింటూనే పెరిగాము. ఆల్మోస్ట్ అంటే రోజుకు 2 పూటలు అన్నమే తింటాం కాబట్టి అలా లైఫ్లో అదొక బేసిక్ ఫుడ్ హ్యాబిట్ లాగా మారిపోయింది. కానీ ముందున్నంత ఫిజికల్ యాక్టివిటీ ఇప్పుడు లేకపోవడం ద్వారా ఒబేసిటీ రేట్స్ ప్లస్ బాడీలో ఫ్యాట్ పేరుకుపోవడము, డయాబెటీస్ ఎర్లీగా వచ్చేయడం ద్వారా మళ్ళీ రైస్ మీద దృష్టి అందరికీ మరలింది. ఎందుకంటే ఎక్కువ సార్లు రైస్ అంటే ఫస్ట్ డైటరీ చేంజ్ చెప్పేది ఏంటంటే రైస్ మానేయమని చెప్పేసి. దీన్ని ఎందుకు రైస్ మానేసేయాలి, ఎందుకు గోధుమలకు కానీ మిల్లెట్స్కి కానీ రైస్కి డిఫరెన్స్ ఏంటి? రైస్ని మనము చాలా విపరీతంగా పాలిష్ చేసి తీసుకుంటున్నాము. అంటే రైస్లో ఉండే మంచి గుణాలన్నీ పాలిష్ చేయడం ద్వారా వెళ్ళిపోతున్నాయి. లైక్ పీచు పదార్థము, బి కాంప్లెక్స్ విటమిన్స్, విటమిన్ ఈ, ఒరెజినాల్, ఇవన్నీ పాలిష్ చేయడం ద్వారా పోయి ఓన్లీ కార్బోహైడ్రేట్ శాతం మాత్రమే మిగిలిపోతుంది. ఇది తెల్లగా అంటే చాలా గ్రీనీగా ఉండే రైస్ని మనం ఇష్టపడుతున్నాము. చాలా త్వరగా కుక్ అయ్యే రైస్ని కూడా మనం ఇష్టపడుతున్నాము. కానీ ఈ వైట్ రైస్కి ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉంటుంది, చాలా త్వరగా అరిగిపోతుంది. ఎక్కువ క్వాంటిటీ తినందే సాటిస్ఫాక్షన్ రాదు. అదే మిల్లెట్స్ కానీ వేరే గింజలు గోధుమ కానీ రైస్తో కంపారిజన్ చేసినప్పుడు అవి 100 గ్రాములు కనుక కంపేర్ చేస్తే 100 గ్రాముల రైస్లో ఓన్లీ 7 to 8 grams ప్రోటీన్ ఉంటుంది. అదే గోధుమలో 15-16 grams ఉంటుంది. ఫాక్స్టైల్ మిల్లెట్తో 12 to 13 grams ఉంటాయి అన్నమాట. సో అంటే మోతాదు అంతే తీసుకున్నా. ఇప్పుడు రైస్ మానేసి సేమ్ అమౌంట్ ఆఫ్ ఫాక్స్టైల్ మిల్లెట్ తీసుకుంటే అక్కడ లాభం ఏంటంటే మనము ఆ క్వాంటిటీ ఏం తగ్గించాల్సిన అవసరం లేదు. కానీ అదే క్వాంటిటీలో మనకు అవసరమయ్యే మాంసకృత్తులు వస్తున్నాయి, అదే క్వాంటిటీలో పీచు పదార్థం న్యాచురల్గానే వస్తుంది. కాబట్టి చాలాసేపు వరకు అంటే బ్లడ్ షుగర్ నిదానంగా పెరుగుతుంది రక్తంలో. చాలాసేపటి వరకు ఎక్కువ ఆకలి కాదు, మనం ఆకలిని నియంత్రించుకోగలుగుతాం అన్నమాట. ఎక్కువ బ్లడ్ షుగర్ రిలీజ్ కాకపోవడం వల్ల మళ్ళీ ఎక్కువ కొవ్వు శరీరంలో తయారు కాదు, బరువు తగ్గడం అనేది ఈజీగా ఉంటుంది. అయితే ఒకవేళ రైస్లో దంపుడు బియ్యం వెరైటీ తీసుకొని అది పొట్టుతో ఉండి బ్రాన్తో కనుక ఉన్నట్టయితే ఈ రైస్ని కొంచెం నానబెట్టుకొని నిదానంగా కుక్ చేసుకున్నట్టయితే ఇట్ కుడ్ బి ఏ వెరీ గుడ్ రిప్లేస్మెంట్ ఫర్ వైట్ రైస్. ఆర్ ఐటమ్స్లో అంటే చాలాసార్లు క్లయింట్స్ క్లినిక్ వచ్చినప్పుడు వాళ్ళ డైటరీ ప్యాటర్న్ చూసినట్టయితే పొద్దున ఇడ్లీ, దోశ, అటుకులు, మధ్యాహ్నం అన్నము, రాత్రి అన్నము, ఆర్ సాయంత్రం స్నాక్స్ కూడా ఆఖరికి రైస్తో చేసిన స్నాక్సే తింటారు. ఏ మురుమురాలో లేకుంటే జంతికలు, అప్పాలు అన్నీ రైస్ తోటి. ఇలా పొద్దునుంచి సాయంత్రం వరకు రైస్తో తిన్నప్పుడు ఏమవుతుందంటే ప్రోటీన్ రేషియో బాగా తగ్గిపోతుంది. అంటే అవసరమైనంత వరకు ప్రతి మీల్లో మాంసకృత్తులు ఉండవు, ప్లస్ శరీరానికి కార్బోహైడ్రేట్స్ మాత్రం చాలా ఎక్కువగా అందుతాయి. కానీ వాటికి ప్రపోర్షన్గా బాడీ వెయిట్ తగ్గట్టుగా అవసరమయ్యే మాంసకృత్తులు మాత్రం అందవు. కాబట్టి ఆ డిఫరెన్స్తో ఏమవుతుందంటే బాడీలో ఫ్యాట్ డిపాజిట్ అయిపోవడము, బ్లడ్ షుగర్ రేజ్ అవ్వడము, ప్లస్ పిల్లలు అట్లాంటి వాళ్ళలో అయితే మైక్రో న్యూట్రియంట్స్ డెఫిషియన్సీకి లోన్ అవుతారు. ఎందుకంటే బి కాంప్లెక్స్ ఉండదు, క్వాలిటీ ప్రోటీన్ ఉండదు, పీచు పదార్థం కూడా ఉండదు, వెయిట్ పెరిగిపోయే అవకాశం ఉంటుంది. సో ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి రైస్ 3 పూటలు ఎవ్రీడే అదే దాంతో చేసుకోవడం మంచిది కాదు. అట్లీస్ట్ ఫ్యూ మీల్స్ వేరే గ్రెయిన్స్కి తీసుకోవడం వల్ల ప్రోటీన్ క్వాలిటీని పెంచుకోవచ్చు, పీచు పదార్థంని పెంచుకోవచ్చు, అండ్ ఫ్యాట్ డిపాజిట్ని మనము తగ్గించుకోవచ్చు. ప్లస్ బి విటమిన్స్, మైక్రో న్యూట్రియంట్స్, ఎసెన్షియల్ న్యూట్రియంట్స్ లైక్ జింక్, ఐరన్, ఈ లెవెల్స్ని కూడా మనము బాడీకి చక్కగా ఇవ్వచ్చు అన్నమాట. అయితే రైస్లో 2-3 రకాలుగా ఉంటాయి.
ఇప్పుడు దంపుడు బియ్యము ఆర్ బ్రౌన్ రైస్ అంటే డిఫరెంట్ వేలో చేసినవే, కానీ అందులో ఎక్కువ పీచు పదార్థం ఉంటుంది, ఎక్కువ బి కాంప్లెక్స్ ఉంటుంది. కానీ వండేటప్పుడు కొంచెం నిదానంగా నానబెట్టి వండితే మంచిగా అంటే మనం తినే అలవాటయ్యే టెక్స్చర్కి అది కుక్ చేసుకోవచ్చు. కానీ డైరెక్ట్లీ చాలా ఫాస్ట్గా కుక్ చేయాలి వైట్ రైస్ లాగంటే అవ్వదు. ఎక్కువ టైము మనము వాటర్ వాడాల్సిన అవసరం ఉంటుంది. బాస్మతి రైస్, లాంగ్ గ్రెయిన్ రైస్ కూడా ఇవి ఎక్కువ ఏజ్డ్ అంటే కొత్త రైస్ ఉండవు, చాలా రోజులు స్టోర్ చేసిన తర్వాత ఇవి వాడతారు. కాబట్టి గ్లైసెమిక్ ఇండెక్స్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. ఎదుగు కూడా ఎక్కువ వస్తుంది. అంటే ఒక కప్పు వండినప్పుడు మాకు 1:2 వాటర్ కన్నా 1:3 వాటర్ పోస్తున్నప్పుడు మనకి ఎక్కువ ఎదుగు అనేది వస్తుందన్నమాట. ఇది కాకుండా రెడ్ రైస్, బ్లాక్ రైస్ వెరైటీస్ ఉంటాయి. ఈ రెడ్ రైస్, బ్లాక్ రైస్ వెరైటీస్లో యాంటీ ఆక్సిడెంట్ న్యూట్రియంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ పాలిఫినాల్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లాక్ రైస్లో అయితే క్యారటిన్, కొన్ని రకాల మినరల్స్ కూడా ఎక్కువ ఉన్నాయని గమనించారు. ఇండియాలో చాలా రకాల వెరైటీస్ ఆఫ్ రైసెస్ అవైలబుల్. కొన్ని సహజంగానే ఉండే రైస్, జస్ట్ వాటర్లో పోయగానే స్వెల్ అయిపోయే రైస్, ఫైటోకెమికల్స్తో ఉండే రైస్, ఇప్పుడు మార్కెట్లో హై ఫైబర్ రైస్ అంటే జెనెటికలీ మోడిఫైడ్ అంటే బ్రీడింగ్ టెక్నాలజీ ద్వారా కొన్ని కంపెనీస్ హై ఫైబర్ రైస్, లో గ్లైసెమిక్ ఇండెక్స్ రైస్ కూడా అమ్ముతున్నాయి. కాబట్టి ఒకవేళ రైసే ఇష్టపడిన వాళ్ళు ఇలాంటి రైసెస్కి షిఫ్ట్ అవ్వడం మంచిది. మీరు క్వాంటిటీ గమనించాలి. రోజుకి ఒక 250 గ్రామ్స్ అంటే పొద్దున, మధ్యాహ్నం, ఈవినింగ్ అన్నీ కలుపుకొని 250-260 గ్రామ్స్ కంటే ఎక్కువ తీసుకోవడం మంచిది కాదు. అది వెయిట్ ఎక్కువ ఉంటే అంటే 70, 80, 100 kgs అట్లా అయినప్పుడు దానికి తగ్గట్టుగా ప్రతి మీల్లో 100 ఆర్ 100 గ్రామ్స్ వరకు రైస్ వాడుకోవచ్చు. కానీ రైస్ వాడుతున్నప్పుడు సఫిషియంట్ అమౌంట్ ఆఫ్ సాలడ్ తీసుకోవడము, లేదా మంచి క్వాలిటీ ప్రోటీన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎగ్ కానీ, సోయా నగ్గెట్స్ కానీ, ప్లస్ గుడ్ అమౌంట్ ఆఫ్ వెజిటబుల్స్ అంటే అన్నీ మంచి ఫైబర్ రిచ్ వెజిటబుల్స్ సఫిషియంట్ క్వాంటిటీగా బ్యాలెన్స్డ్గా తీసుకుంటే రైస్ తిన్నా కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ మన శరీరానికి ఉండవు. ఎప్పుడు ప్రాబ్లం వస్తుంది, 3/4 ఆఫ్ ద ప్లేట్ ఈజ్ రైస్ అండ్ వెరీ లిటిల్ కర్రీస్ అండ్ ఎక్కువగా పల్చటి పప్పు లేకుంటే చాలా సాంబార్ ఉండి అక్కడ కూడా మనకు క్వాలిటీ ప్రోటీన్ ఉండకపోయి, పెరుగు కూడా తీసుకోకపోవడము, టూ మచ్ ఆఫ్ రైస్ కన్జంప్షన్ వల్ల ఎక్కువ బాడీ ఫ్యాట్ డిపాజిషన్ అండ్ హై రిస్క్ ఫర్ లైఫ్ స్టైల్ డిజీజెస్కి గురి అవుతున్నాం.